హలో హాయ్ అందరికీ అందరూ ఎలాగుండారు. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీ. వచ్చేయండి, ఈరోజు మీకు టిఫిన్ ఎంతో చూపిస్తాను. ఒక బుక్కి పెన్ ఎంత ఇంపార్టెంటో తినేకి ప్లేట్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఇక చూసుకున్నట్టయితే మీరే చూడొచ్చు ప్లేట్లు ఎంత వర్స్ట్ ఉండేయో. ఎతికి మంచి ప్లేటే తీసుకున్నాము. ఈ రోజు మన టిఫిన్ చూసుకుంటే పొంగిన పూరి. మీరు అడగొచ్చు ఎందుకక్క ఒకే పూరి వేసుకున్నామని. ఎందుకంటే వేడివేడిగా మళ్ళీ వేయించుకోవచ్చు కాబట్టి. పూరీలు ఎంత బాగుండేయో కదా. మీకు స్క్రీన్ మీనే ఎంత బాగా కనిపిస్తుంది అంటే తినే నాకు ఎంత బాగుందో. మాకు హాస్టల్లో పూరీలు బాగా పెడతారు. మళ్ళీ పోయి 3 పూరీలు వేయించుకున్నా. టోటల్ గా ఈ రోజు నేను తిన్నది 4 పూరీలు. దాంట్లో ఒకటి వేస్ట్ చేసా కూడా. దానికి నేను తిన్నది 3 పూరీలు. వచ్చి ఇంకా విటమిన్స్ కోసం బయట కూర్చొని ఉంటాం అనమాట. ఇంకా అలాగా కొంచెం టైం పాస్ చేసేసి రూమ్ కి వచ్చి చదువుదాం అని కూర్చున్నాము. ఇంక 2 రోజుల్లో మాకు ఎగ్జామ్స్ ఉండేవి కాబట్టి ఇంకా అలాగా కంటిన్యూస్ గా చదువుకుంటా ఉంటుంటే మహా ఏమంత చదువుకోలేదు. 1 అవరే చదువుకున్నాము. అప్పుడు నా కళ్ళకి చింతకాయలు కనిపించినాయి అనమాట. దాన్ని కూడా ఒక పట్టు పట్టేసి ఇంకా లంచ్ కి వెళ్తా ఉంటాం. వచ్చేయండి ఈ రోజు మా లంచ్ లో ఏమేమి పెట్టారు అని. క్యాబేజ్ కర్రీ, దానికి చపాతి, ఒక చిన్న గ్లాస్ మజ్జిగ. ఎన్నిసార్లన్నా పోసుకోవచ్చు మనం మజ్జిగ. ఎప్పుడు మా హాస్టల్లో 2-3 ఐటమ్స్ ఉంటాయి అనమాట. కర్రీస్ లైక్ సాంబార్లు గానీ. నాలాగా మీరు ఎవరైనా తింటే కమెంట్ చేయండి. నేను 2-3 కర్రీలు అన్ని మిక్స్ చేసుకొని ఒకేసారి తింటా ఉంటాను. ఆ ఫీలే వేరే. కలుపుతా ఉన్నప్పుడే చాలా వేడిగా ఉంది. దానికే మీకు పెట్టలేకపోయాను. ఆల్మోస్ట్ నా వ్లాగ్స్ మొత్తం మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ మాత్రమే చూసేకవుతుంది. డిన్నర్ చూసేకవుతుంది. ఎందుకంటే నేను తిన్ను ఆల్మోస్ట్. ఇంకా అలాగా లంచ్ అయిపోగొట్టుకొని కొంచెం వాక్ చేస్తా, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా రూమ్కి వచ్చేసాం మళ్ళీ. ఈ రోజు నుంచి మన వ్లాగ్స్ లో ఈ బ్లాక్ బుక్ అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట. అది ఎందుకంటే ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారో, సపోర్ట్ చేశారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో రాసేకి. మీ ఒక లక్కీ హ్యాండ్ తో సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళండి.